హాయ్ అండి, అందరూ అంజనా తెలుగు వరల్డ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చికెన్ మటన్ల కన్నా కూడా ఎంతో ప్రోటీన్లు విలువలు ఉన్న ఆకుకూర అండి, పెరుగు తోటకూర. ఈరోజు మనం పెరుగు తోటకూర గురించి తెలుసుకుందాము, వండుకుందాము. చూడండి, ఆకుకూరని ముందుగానే కడిగి శుభ్రం చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలండి. అప్పుడే అందులో ఉన్న పోషక విలువలు పోకుండా ఉంటాయి. ఈరోజు మనము 2 కట్టల ఆకు తోటకూర అండి. ఇది చాలా పోషకాలు ఉన్నవి ఆహారం అండి తోటకూర. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇలా చూడండి, ఉల్లిపాయలండి. చిన్న ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు, ఇలా పెద్దవైనా వేసుకోవచ్చు అండి, ఏవైనా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కారము, పసుపు, టమాటో. ఇవండి దీనికి కావాల్సిన పదార్థాలు. చాలా మంచి ఆహారం అండి. మనము ఇవి పక్కన పెట్టుకున్నాం. కావాల్సినవి చూసాం కదా. పోపు దినుసులు కావాలండి. మనం కావాల్సినవి పోపు దినుసులు కూడా పక్కన పెట్టుకుందాం, రెడీ చేసుకొని. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుకూరని ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఇలా పెట్టుకున్నామండి. శుభ్రంగా కడిగి వడకట్టుకొని మంచినీళ్ళు పోసి మనం ఉడకబెట్టుకోవాలండి. ఒక గిన్నె ఇలా తీసుకొని శుభ్రంగా బాగా, చాలా ఆరోగ్యకరమైన ఆహారం అండి తోటకూర. తోటకూర తోటి ఇంకా వేరువేరుగా పప్పు చేసుకోవచ్చు. లివర్ కర్రీ అంటారు కదండి, మనకు భోజనాల్లో పెడతా ఉంటారు. దాన్ని చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఏ విధంగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఆకుకూర. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో.
స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని కొంచెం మెదుపుకోవాలండి. మెదుపుకొని మనం పోపు పెట్టుకోవటమే. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఆరోగ్యకరమైన ఆహారము, చాలా మంచి ఫుడ్ అండి. అంజనా తెలుగు వరల్డ్స్లో మంచి మంచి ఫుడ్స్ ఉంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిమానమే మాకు కొండంత అండండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ చేసి నేను చూపిస్తాను. చూడండి, పూర్తిగా ఉడికిపోయిందండి. అంత కూర వండితే కొంచెమే అవుతుందండి కూర. ఇలా కొంచెం మనం మెత్తగా మెదుపుకొని పోపు పెట్టుకోవాలండి. చాలా మెత్తగా మెదుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఇందులో కొంచెం పోపు పెట్టుకోవటంలో స్పెషల్ ఏంటంటే వెన్నపూస అండి. ఇందులో కొంచెం వెన్నపూస వేసుకోవాలి. వెన్నపూస లేని వాళ్ళు కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వెన్నపూసతో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. అంతా వెన్నపూసే వేసుకోవాలని ఏం లేదండి, ఆయిల్తో కూడా పోపు పెట్టుకోవచ్చు. వెన్నపూసేనండి దీనికి చాలా స్పెషల్ పోపు పెట్టుకోవడానికి. వెన్నపూస పోపు పెట్టుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి తోటకూరకి. అంతేకాదండి, తోటకూర ఈ రోజు కన్నా రేపు ఉదయం చాలా టేస్ట్గా ఉంటుందండి. వండిన రోజు కన్నా మరుసటి రోజు చాలా టేస్ట్ వస్తుంది. ఎంతో ఆరోగ్యకరమైన తోటకూర రెడీ.